దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సమర్థవంతమైన వాగ్దానం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. ఇర్మీయా గ్రంథం 32:27. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి, ఆ సర్వశక్తిమంతుడైన దేవదేవుడి యొక్క ఆదరణ బట్టి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు బలమైన కార్యం చేయగల పరాక్రమశాలి ఆయనే. శక్తి బలము గల దేవుడు సమస్తమును కలిగినవాడు. తన మాట ద్వారా సమస్తమును సృష్టించిన మహిమాస్వరూపుడు, తన మాట ద్వారా సమస్తమును సృష్టించిన కలుగజేసిన మహిమానితుడు ఆయనే. ఆయన మాట నిరర్ధకము కానేరదు. అంతరిక్షములో నక్షత్రములను వేలాడదీసెను. ప్రవర్తైన ఇర్మియాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు ఆ మహిమానితుడు. దీనిని బట్టి ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ లేనిదని భావం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. దేవుని శక్తి ద్వారా తన మాట చొప్పున సమస్తమును సృజింపబడినది. దృశ్యమైనది అదృశ్యమైనది ఆయన వల్ల కలిగినవే. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తూ, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందువలన బట్టి దృశ్యమునది కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం అని తెలియజేశాడు. దేవుని దూత మరియాతో, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. రాజైన దావీదు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. కారణం, సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు పరాక్రమశాలి, బలమైన కార్యములను చేయుటకు శక్తిమంతుడు. ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ప్రకృతికి ఒక శక్తి విద్యుత్ అణుబాంబులు, ఇవేవి దేవుని శక్తికి సాటిరావు. మనం సామాన్యులమే కానీ మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి యందు ఏ శక్తి నిలవలేదు. ఆయనను ఒప్పుకోండి, ఆయన పాదాలు దర్శించండి, అడగండి. ఆయన ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు కనుక ఆయన్ని ఆశ్రయించండి. ఆయనకు ఆశీర్వాదాలు మీరు పొందండి. ఆయన సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మహాకృప, ఆయన కనికరము నేడు మీతో నాతో నిలిచునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, సమస్త కార్యములకు నువ్వు కార్యసాధకుడు అయిన ప్రియదేవా, ఈ ఉదయకాల సమయంలోని దీనదాసునిక ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయని సంరక్షకుడా, నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన సహాయకుడు నీవైనావు. నీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. జీవగల దేవా, దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీ కార్యము పట్ల జరిగించండి. మీ కృపలో మమ్మల్ని విస్తరింపచేయండి. పరలోక నీ ప్రసన్నత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి దేవా, మాకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి 5 బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయండి. ఈ వారమంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం, జీవితకాలం అంతా ఈ కృపాక్షేమం నుంచి కృపాభిషేకంతో బిడ్డలందరినీ నింపని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం. ఈ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభు యొక్క మహాకృప నిత్యము నిరంతరం మీకు తోడే మిమ్మల్ని చేపట్టి నడిపించునుగాక.